షిరిడి సాయిబాబాకి సంబంధించి ఎప్పటి నుంచో వివాదం, ఆయన ముస్లిం అని, ఆయన హిందూ అని, ఆయన దేవుడే కాదని, అసలు ఒక మాట చెప్తాను వింటావా? నేను ఒక కబీర్ దోహా చెప్తాను. జాతి నా పూచో సాధుకి పూచి లీజీ ఏక్ నాన్ మోల్ కరో తర్వార్ కా పడా రెహన్ దో మ్యాన్. నువ్వు హైదరాబాదీవే కదా, అర్థం కాలేదు చెప్తాను. నువ్వు కత్తికొండానికి పోయావు, కత్తి పెట్టేటటువంటి వర బాగుందా లేదా అని చూస్తావా, లేకుంటే కత్తి పదునుగా ఉందా లేదా చూస్తావా? కత్తి పదునుగా ఉందా లేదా అనే చూస్తాం. అట్లాగే ఒక సాధువుని గురించి ఆలోచించేటప్పుడు అతడు ఏ జాతి వాడు, వాడి పుట్టుకేంది, వాడి పెరుగుదలేంది, ఇది కాదు. వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు ఏం జ్ఞానం సంపాదించాడు, ఏ సాధన చేశాడు, ఇటువంటి శాస్త్రాలని చదివాడు, ఇది తెలుసుకోవాల్సింది. అతనికి ఉండే నాలెడ్జ్ నీకు కావాలా, అతని పుట్టుకతో నీకేం పని? ప్రత్యేకంగా హిందువులు సనాతన ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళు సాధువుకి హైయెస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. వివేకానందుడు అంత గొప్పవాడు ఎందుకయ్యాడమ్మా? ఒక కాషాయం కట్టుకుని వస్తే వాడికి పెద్ద పెద్ద కోటీశ్వరులు కూడా నమస్కారం చేస్తారు పాదాలకి. సో సాధుత్వానికి ఉండేటటువంటి విలువ అది. అర్థమవుతుందా? ఇక ఇప్పుడు షిరిడి సాయిబాబా దేవుడా కాదా? దేవుడా కాదా కాదు, ముస్లిం అని కొంతమంది, హిందూ అని కొంతమంది. ముస్లింల్లో సాధువులు లేరా? ముస్లింల్లో గొప్పవాళ్ళు లేరా? ముస్లింల్లో సాధన చేసినటువంటి వాళ్ళు లేరా? బట్ వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వరు. ఎందుకు కాదమ్మా? ఇప్పుడు సాయిబాబా ఎక్స్పోజ్ కాల? ఇప్పుడు ఆయన ముస్లిమే, ఆయన ఫకీరే, ఆయన ఎక్స్పోజ్ కాల? సాధువుల్ని గౌరవించడం ఈ దేశపు ఆచారం. అమ్మాయి, ఎన్నేళ్ళు ఉంటావమ్మా నువ్వు ఇక్కడ? ఖచ్చితంగా వెళ్ళవలసిన వాళ్ళమేనా కదా? ఏదో ఒక రోజు వెళ్తాం, ఏదో ఒక రోజు వెళ్తాం. ఆ కొద్ది కాలాన్ని నువ్వు ఇంత తపన, ఇంత ఇది ఎతుకులాట, ఎన్నిటితో నీ కాలాన్ని వృధా చేసుకోకుండా నువ్వు చేయాల్సిన ధర్మం, నువ్వు చేయాల్సినటువంటి కర్మ, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం, వాటితో నువ్వు ఫిక్స్ అయ్యి ఉండి నీ కర్తవ్యం వైపు, నీ ధర్మం వైపు, నీ మోక్ష సాధన వైపు నడిస్తే అసలు నీకు ప్రశ్నలు ఎందుకు వస్తాయమ్మా? నీకు ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తిని మనం గమనించడంలా. ఏమిటాయి ఆ శక్తి అని అంటే, నీ బ్రెయిన్ ఎంత అద్భుతమైనటువంటి ఇదో చూడు. నువ్వు దానికి ఒక క్వశ్చన్, ఏదైనా క్వశ్చన్, ఇప్పుడు నన్ను అడిగిన క్వశ్చన్ నువ్వు దీనికి ఇస్తే అది 100 సమాధానాలు చెప్పుద్ది, 100 ఆన్సర్లు ఇస్తుందమ్మా. తమాషా కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్. ఈ 100లో నువ్వు చేయాల్సినటువంటి పని ఏందయ్యానంటే ద బెస్ట్ సొల్యూషన్ ని నువ్వు చూస్ చేసుకోవాలా కదా? ప్రశ్నకి సమాధానం నీ లోపల నుంచి వస్తుంది. ముందు లోపలగా చూడడం మొదలుపెట్టు, పైపైన కాదు. పైపైన చూస్తే నీకు అర్థం కాదమ్మా. ఇప్పుడు ప్రపంచం అనేక వివిధత్వాలు కలిగినటువంటి ప్రపంచం. నువ్వు దేన్ని తీసుకుంటావు? ఇప్పుడున్న కరెంట్ సినారియోస్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ ఒక 10-15 ఇయర్స్ నుంచి మనము జరుగుతున్న మేజర్ ఇష్యూస్ ఇండియా వైడ్గా చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడైనా పాలిటిక్స్, రిలీజియన్స్ క్లబ్ అవుతున్నాయి అని అనిపించిందా? అవుతున్నాయి కదమ్మా. ఇప్పుడే కాదమ్మా, నీకు మన ఇండియా ఇప్పుడంటే ఒక 2 వర్గాలుగా విడిపోయిందా, విడిపోబోతోందా, విడిపోతుందా? విడిపోయింది కంప్లీట్ గా. ఒకటి ముస్లిం లీగు, ఇంకోటి హిందూ. నీకేమి సందేహమే అక్కర్లా. నీకు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోమ్మా. ఏ ధర్మమైనా, ఏ మతమైనా, నేను ధర్మం అంటున్నా, ధర్మం అనేది ఒకటే, అది సనాతన ధర్మం. ఏ మతమైనా వర్ధిల్లాలి అని అంటే రాజాశ్రయం తప్పనిసరిగా కావాలా. నువ్వు ఒక గుడి కట్టుకోవాలమ్మా. నువ్వు గుడి కట్టుకోవాలి అని అంటే నీకు స్థలం కావాలనా? ఎవరు ఇవ్వాలా? గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళావు, అయ్యా నా గుడి కట్టుకుంటానయ్యా, కాస్త స్థలం వేయండి.
స్థలం ఇవ్వాలా, ఇస్తారా ఇవ్వరా? పేరుకు సెక్యులర్, కానీ హిందువులకి హిందువు మాత్రం సెక్యులర్గా ఉండాలా, తక్కిన వాళ్ళు సెక్యులర్గా ఉండకూడదు. అది ఈ దేశపు విధానం, ఈ దేశపు రాజకీయ నాయకుల విధానం. హిందువు మాత్రం సెక్యులర్గా ఉండాలా, ఒక ముస్లిం కానీ ఒక క్రిస్టియన్ కానీ వాళ్ళు సెక్యులర్గా ఉండాల్సిన అవసరం లే. దీన్ని సమర్థిస్తావా నువ్వు? అంటే ఈ పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? ఏమవుతాయి? ఇంతకుముందు జరగలేదా? 1946లో 47లో జరిగినటువంటి మానవ హననం ఏమిటి? అర్ధరాత్రి స్వాతంత్రం అనే ఒక పుస్తకం ఉంది, మిడ్ నైట్ ఇండియా. నేను విన్నాను, చదువు. బట్ ఈ రిలీజియన్ ఓరియంటెడ్ పాలిటిక్స్ ఫ్యూచర్ ని ఎలా డిస్ట్రాయ్ చేయబోతున్నారు? ఎస్పెషల్లీ యూత్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ఎంత అలర్ట్ గా ఉండాలి? రిలీజియన్, సి హియర్ డోంట్ కంపేర్ ద రిలీజియన్స్ విత్ ద ధర్మ. ధర్మ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ అండ్ రిలీజియన్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. ధర్మ ఈజ్ ద నేచర్, ఓకే, రిలీజియన్ ఈజ్ యువర్ బిలీఫ్. ట్రూ. ఇక్కడ సనాతన ధర్మంలో నుంచి కొన్ని రిలీజియన్స్ వచ్చినాయి, అండ్ ఎక్కడి నుంచో కొన్ని రిలీజియన్స్ ఈ దేశంలోకి వచ్చినాయి. అడాప్ట్ చేసుకున్నాం. చేసుకోలేదు, రుద్దబడ్డాయి. అవునా కాదమ్మా? సి మనం పదాలు వాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వాడాలి. రుద్దబడ్డాయి. ఎవడమ్మా క్రిస్టియానిటీని తీసుకునేది? ఇట్స్ అ వెరీ గుడ్ మార్కెటింగ్ రిలీజియన్, వెరీ గుడ్ మార్కెటింగ్ రిలీజియన్. దానికి కంటిన్యూయేషన్ గానే నేను ఒక క్వశ్చన్ యాక్చువల్గా మిమ్మల్ని అడగాలనుకున్నానండి. వాస్తవానికి ఈ మధ్య కాలంలో మా చిన్నప్పటి నుంచి గుర్తు, సుప్రభాతము, లేదంటే శనివారం వెంకటేశ్వర స్వామివి, శుక్రవారం అమ్మవారి పాటలు, సోమవారం శివుడు పాటలు, ఇట్లా మన ఇళ్లలోనే కాదు చుట్టుపక్కల ఎవరైనా సరే, పోనీ గుళ్ళు ఉన్నాయంటే అక్కడ కూడా అలాంటివే పెట్టేవాళ్ళు వింటూ పెరిగాం. చర్చుల్లో సుప్రభాత తరహాలో ఒక బైబిల్ సూక్తి, అమ్మవార్లు అక్కడుండే అమ్మవార్లకు మన అమ్మవార్లకు చేసే అలంకరణ లాంటి అలంకరణలు, మన కట్టిన గుళ్ళ లాంటి చర్చులు, అంటే ఆకారాలు, ఇవి ఎందుకు చూస్తున్నాము? అంటే వాళ్ళ బైబిల్లో ఉందా? అస్సలు లేవు, కాపీ పేస్ట్లు. ఎందుకు? ఏమొస్తుంది? నీకు ఒక విషయాన్ని బాగా అర్థం చేసుకోమ్మా. వాళ్ళెవరు చేసేవాళ్ళు ఎవరు అక్కడ? ఇవన్నీ చేసేవాళ్ళు ఎవరు? నీ వాళ్ళు, నీ ధర్మంలో నుంచి వెళ్ళిన వాళ్ళు. ఎందుకు వెళ్తున్నారు చెప్తాను. వై దే ఆర్ అడిక్ట్? బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్. ఓకే, బికాస్ ఆఫ్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు నీకు చెప్పాను కదా ఇందాక, ఆధ్యాత్మిక తపన ఒకటి ఉంటది, అది ఇక్కడ తీరలా. అక్కడ వాళ్ళకు కంటిన్యూగా వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసేటటువంటి ఒక సిస్టమ్ ఉంది, అడాప్ట్ అయ్యారు. అయినప్పటికీ ఇక్కడ ఉండేటటువంటి కల్చర్ ని వాళ్ళు వదులుకోలేకుండా ఉన్నారు. ఓకే, బాగా అర్థం చేసుకో. అది కావాలనిపిస్తుంది కానీ దీన్ని వదలాలనిపించట్లేదు కదా. బట్ అది కంటామినేట్ అవుతుంది కదా, అవుతుంది. అంటే మన రోజులకి నేను చెప్తా, నేను ఇప్పుడు నీకు నువ్వు ఇందాక అన్నావు ఆయన సాయిబు కదా అని. ఎవరు? సాయిబాబా. ఇప్పుడు నువ్వు కొన్ని గుళ్ళల్లోకి వెళ్తే కృష్ణుడు, రాముడు, శివుడు వరుసగా ఆలయాలు ఉంటాయి, ఆ పక్కన ఇంకొకటి సాయిబాబా ఆలయం కూడా ఉంటుంది. అంటే అట్లా ఇంకొద్ది రోజులకు పోతే క్రీస్తు బొమ్మ కూడా పెడతారు, మేరీ మాత క్రీస్తు బొమ్మ పెడతారు. ఇప్పుడు నీకు ఇక్కడ విజయవాడలో గుణదల అని ఉంది, అక్కడ రథోత్సవాలు జరుగుతాయి, గుండ్లు గీకించుకుంటారు, కొబ్బరికాయలు కొడతారు. ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ క్రిస్టియానిటీలో ఉన్నాయా? నువ్వు నాకు అన్నావే గుళ్ళు కడుతున్నారని. కేరళలోకి వెళ్తే గుళ్ళు, లోపలికి పోతే క్రీస్తు దేవుడు. సో ఈ ధర్మం నీకు ఇప్పుడు ఒక విషయం అర్థం కావాలా, ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్కృతి, ఈ సాంప్రదాయాలు ఎంత బలీయమైనయో ఇప్పుడు నీకు దీన్ని బట్టి అర్థం కావాలా. ఫిలాసఫీ ఏముందమ్మా అక్కడ? నీకు ఆ రెండు వాటిల్లో ఫిలాసఫీ అనేది ఏం లేదు. ఫిలాసఫీ అనేది హిందూ ధర్మంలోనే ఉంది.
ఓకే. సనాతన ధర్మంలోనే ఉంది. అనేక ఫిలాసఫీలు ఉన్నాయి, ఒకటి కాదు. ఒక ఫిలాసఫీ కాదు, అనేక ఫిలాసఫీలు ఉన్నాయి. నీకు నచ్చిన ఫిలాసఫీని తీసుకోవచ్చు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు భారతదేశంలో అనేది చాలా పెద్ద ఎత్తున వినిపించే ఒక పదం అందరి నుంచి కూడా. కానీ ఈ మార్పిడి అనేది హిందూ ఎవరి ఇష్టం వాడిది అనేది నీకు మాత్రమే చెప్పబడుద్ది. నీకు నువ్వు హిందువు కాబట్టి. ఒక క్రిస్టియన్కి నీ ఇష్టం నీది అని చెప్పరు. నీ ఇష్టం క్రీస్తే. ఇస్లాం మతాన్ని అవలంబించేవాడికి నీ ఇష్టం అల్లానే. నువ్వు చదవాల్సింది ఖురాన్ అంతే. యు ఆర్ నాట్ సపోజ్డ్ టు. బట్ ఎందుకు ఇట్లా మైండ్ డైవర్షన్ అవుతోంది హిందూ? వాళ్ళ సంఖ్య పెంచుకోవడానికి, సంఖ్యాబలంతో కదా ఇప్పుడు ఇక్కడ పాలిటిక్స్ అన్నీ జరుగుతాయి. దీస్ ఆర్ ఆల్ ద పొలిటికల్ రిలీజియన్స్, నాట్ ఫిలసాఫికల్ రిలీజియన్స్. ఫిలసాఫికల్ రిలీజియన్ నీకు చూడు, ఇప్పుడు నీకు ఇంకొక మంచి యాంగిల్ చెప్తాను నేను. ఇతర దేశాల్లో ఇప్పుడు చాలా మటుకు క్రిస్టియానిటీని వదిలేస్తున్నారు అండ్ ముస్లిం మతాన్ని వదిలేసామని చెప్పుకోవడానికి భయపడుతున్నారు. ఎందుకనంటే వదిలేస్తే చంపేస్తారు. నాకు ముస్లిం మతం ఇష్టం లేదు అని ఒక ముస్లిం అంటే చంపేస్తారు. సర్తన్ సే జుబా. అవునమ్మా, యు గో ఇన్ యూట్యూబ్ అండ్ సెర్చ్ ఫర్ ఎక్స్ ముస్లిం. ఎన్ని యూట్యూబ్ వీడియోలు కనిపిస్తాయో చూడు. బట్ ఒక హిందూ కన్వర్ట్ అవ్వాలనుకుంటే వెరీ గోల్డెన్ వాక్ ఉంటుంది అక్కడ. అసలు హిందువుకి నీకు పారామీటరే లేదు. నువ్వు ఉండు పో, ఈజీ కేక్ వాక్ అయిపోయింది. నిన్ను ఎవడైనా ఆపుతాడా పట్టుకొని? నేను వేరే మతంలోకి పోతున్నాను అని అంటే నిన్ను ఎవడైనా ఆపుతాడా? ఎవడు ఆపడు. కారణం ఏంటంటే ఇక్కడ సత్యాన్ని తెలుసుకోవడం అనేది ముఖ్యం. సత్యాన్వేషణ అనేది ప్రతి ఒక్కడి కర్తవ్యం. సత్యం ఏది ఉన్నది, ఒకటే సత్యం. ఆ సత్యం ఏది? ఆడ సత్యం లేదు అని తెలిసిన తర్వాత వచ్చేస్తాడు కొన్ని రోజులు. భారతదేశం ఒక గొప్ప దేశం, సనాతన ధర్మం, మన సంస్కృతి, సంప్రదాయాలు, సాధువులు, ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ద రిచెస్ట్ అండ్ వెరీ కల్చర్డ్ వన్ ఆఫ్ ద కంట్రీ ఇండియా అని మనం గొప్పగా చెప్పుకున్నప్పుడు, ఈ ట్రాన్స్ఫార్మింగ్ అంటే ఇటు నుంచి అటు గోడ దుంపుతున్న వాళ్ళు, ఇటు నుంచి అటు బొట్టు పెట్టకుండా, చేతులకి గాజులు వేసుకోకుండా. ఇంకొక చిన్న యాంగిల్ చెప్తాను నిన్నమ్మా. సపోజ్ పాకిస్తాన్లో అటు నుంచి ఇటు వచ్చాడు అనుకుందాం, బతుకుతాడా? లేదు ఒక క్రిస్టియన్ కంట్రీలో నేను క్రిస్టియానిటీని వదిలేస్తున్నాను, నేను ఇంకొక మతాన్ని తీసుకుంటాను అని అంటే గమ్ముకుంటారా? ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయి ఉన్నారు, కొంచెం సాఫ్ట్ అయ్యారు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు నిజం తెలుసుకోవడానికి భారతదేశానికి వస్తున్నారు. నువ్వు పో ఒకసారి హరిద్వార్కి వెళ్ళు. అండ్ ఎందుకు నువ్వు ఇందాక చెప్పావు కదా అరుణాచలం, పో రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళు. అబ్బో, నేను అసలు షాక్ అయ్యాను. నేను సీరియస్లీ చెప్తున్నాను, నా లైఫ్ లో నా ఎక్స్పీరియన్స్ అయిన థింగ్ అది. గిరి ప్రదక్షిణ చేసేసాను, ఆ రోజు నైట్ అయిపోయింది. రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్ళడం కోసం ఆ రాత్రి నేను స్టే చేశా. నెక్స్ట్ డే మార్నింగ్ నేను రమణ మహర్షి ఆశ్రమానికి వెళితే నా ఏజ్లో ఉన్న యంగ్స్టర్స్, నాకంటే చిన్నవాళ్ళు, వాళ్ళు ఎందుకు వచ్చి కూర్చుంటున్నారో, ఎందుకు వచ్చారో తెలియదు. జపమాల వేసుకుంటారు, బుక్కులు పట్టుకుంటారు, వాళ్ళు ఒక ధ్యానం చదువుకుంటూ ఉంటారు. మెడిటేషన్. వాళ్ళకి ఏం అట్రాక్ట్ చేసింది, వాళ్ళు ఎందుకు వచ్చేసారని అడుగుదామన్నా కూడా దే ఆర్ ఇన్ డీప్ మెడిటేషన్. అడగలేకపోయా. బట్ అలా చూస్తున్నప్పుడు చాలా హ్యాపీ వేస్తుంది. ఇలా పోతున్న వాళ్ళని చూస్తుంటే బాధ. ఏం కాదమ్మా, ఏం కాదు. ఇట్స్ ఆల్ టైం. మనం ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ భారతదేశంలో ఇట్లా చాలా మంది చాప కింద నీళ్లు లాగా. నీ స్ట్రెంగ్త్ నీకు తెలుసుకోవడం లేదమ్మా. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తున్నది. ఇప్పుడు నీ స్ట్రెంగ్త్ నీకు తెలుస్తుంది. ఈ పోయేటటువంటి వాళ్ళందరూ వాళ్ళ బిడ్డలకి ఈ ధర్మం గురించి చెప్పకే వెళ్తున్నారు అని అంటే వాళ్ళకి సరైనటువంటి ఫీడ్ ఇవ్వక రేపు శ్రావణి బిడ్డలు వెళ్తారా? బట్ ఎంతవరకు ఆపగలుగుతారు ఇప్పుడున్న జనరేషన్స్? దే ఆర్ ఇన్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆర్ కమింగ్ బ్యాక్. ఓకే,
దే ఆర్ కమింగ్ బ్యాక్. ఇఫ్ యు సీ ఇన్ ద ఫారిన్ కంట్రీస్, చాలా చర్చిలు అమ్మకానికి ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ ఇంకొకటి, ఇప్పుడు అక్కడ క్రైస్తవాన్ని వదిలేసే వాళ్ళు ఉన్నారు. అయితే క్రైస్తవాన్ని వదిలి వాళ్ళు దేనికి వెళ్ళారు? కొందరు అసలు దేవుడే లేడనే స్థితికి వచ్చారు, నాస్తికులుగా. కొందరు హైందవ ధర్మంలోకి వచ్చున్నారు. హైందవ ధర్మంలోకి వచ్చున్నారని కూడా నేను చెప్పను. వాళ్ళు వెతుకులాట మొదలు పెట్టారు. ఇది దే ఆర్ సెర్చ్ ఆఫ్ ద ట్రూత్.